నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 61కి చేరిన కోవిడ్ కేసులు. పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచనలు ఇస్తున్న వైద్యులు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై చేపట్టే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. గూడూరు పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య. సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో చేయూత అందిస్తాం. గూడూరులోని మాయాబజార్ ప్రాంతానికి చెందిన మహిళకు బలిజ సేవా సంఘం మరియు బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తడిపిండి మిషన్ను అందజేసిన సంఘాల ప్రతినిధులు. మనుబోలమ్మకు పొంగళ్లతో నివేదన. మనుబోలులో కొలువైయున్న గ్రామ దేవత మనుబోలమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా పొంగళ్లు పొంగించి గ్రామం సుభిక్షంగా ఉండాలంటూ మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. డిఎస్సి ఫలితాల అవకతవకలపై వైకాపా ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పివిఆర్ కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి విద్యార్థులు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య కోరారు. గూడూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందుగా సాధుపేట సెంటర్ నుండి బైక్ ర్యాలీ జరుగుతుందని, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరిక మురళీధర్ తదితరులు హాజరవుతారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాసులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నా మీద నమ్మకం ఉంచిన మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాకు గూడూరు సమన్వయకర్తగా నిర్వహించడం జరిగింది. వీళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపును. మా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదే విధంగా ఎంపీ మిథున్ గారి సహకారంతో, అదే విధంగా పార్టీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ఈ సమన్వయకర్తగా నియమించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గూడూరు నియోజకవర్గ వైసీపీ నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. మెగా డిఎస్సి అక్రమాలపై చర్చించడం జరుగుతుంది. అదే విధంగా విద్య, యువత అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విఫలమైనాయని తెలియపరుస్తూ రేపు ఉదయం 9 గంటలకి సాధుపేట సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అక్కడి నుంచి పివిఆర్ కళ్యాణ మండపం దాకా ర్యాలీ తీసుకుపోవడం జరుగుతుంది. ఆ మండపంలో ముఖ్య అతిథిగా సభకి మా పార్టీ అధ్యక్షులు నెల్లూరు జిల్లా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అని గారు ఇచ్చేస్తున్నారు. అదే విధంగా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ మేరీ మురళి కూడా ఇచ్చేస్తున్నారు. అదే విధంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మా నిదురుమల్లి రామకుమార్ రెడ్డి అన్న గారు కూడా విచ్చేస్తున్నారు. మా ఈ సభలో అందరూ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. అదే విధంగా మాకు షెడ్యూల్ ప్రకారం 6వ తేదీ నుంచి 9వ తారీఖు వరకు రీలే నిరాహార దీక్ష టవర్ క్లాక్ సెంటర్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 10వ తారీఖు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులందరూ కలిపి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటూ. రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అన్ని ఆసుపత్రుల్లో కేసులకు సంబంధించిన అన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 61కి చేరింది. కొత్తగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 5,575 మంది అనుమానితులకు పరీక్షలు చేశారు. పాజిటివ్ కేసుల్లో 4 మృతి చెందగా 8 మంది ఆసుపత్రుల్లో, 20 మంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో కూడా కోవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసింది. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతుండటంతో
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రుల్లో అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టారు. వ్యాధి తీవ్రత లేకపోయినప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మునుపటిలాగే మాస్కులు ధరించడం, గుంపులుగా ఉండకపోవడం మంచిదని డాక్టర్లు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయాలని, సామాజిక బాధ్యతతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని కాసా ఆసుపత్రి మేనేజ్మెంట్ ఏవో పెనుమల్లి చైతన్య తదితరులు తెలిపారు. సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో కాసా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో కాసా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి స్పందన లభించింది. ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రోగులకు వైద్యులు సలహాలు, సూచనలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజ్మెంట్ ప్రతినిధులు పెనుబల్లి చైతన్య తదితరులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ వైద్య శిబిరం నిర్వహించామన్నారు. ప్రజల నుండి స్పందన వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని వారు వివరించారు. అందరికీ నమస్కారం. సైదాపురం మండలం కలిచేడి గ్రామంలో మాజీ సర్పంచ్ చిత్రాని సురేష్ బాబు గారు మరియు కుంకాల వంశీ బాబు గారు వారి ఆలోచనల మేరకు వారి యొక్క సహకారంతో నెల్లూరులోని పొగతోటలోనే అత్యాధునికమైన 100 బెడెడ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కలిచేడి గ్రామంలో MMLWO హై స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం. ఈ మెగా వైద్య శిబిరంలో కలిచేడు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కాసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి సంబంధించి సమాజంలోనే వైద్యం అనేది ఒక ఉత్తమమైన సేవగా భావించి వైద్య రంగంలో ఆవిష్కరణలు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ని స్థాపించిన కాసా హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసా అవినాష్ గారు ఈ రోజు ఇక్కడ మాకు ఈ కలిచేడి గ్రామంలో ఈ క్యాంపుని నిర్వహించమని ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య నిపుణులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రముఖ వైద్య నిపుణులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ గ్రామ ప్రజలకి ఆరోగ్య సంరక్షణ, అదేవిధంగా ఆరోగ్యం సంబంధించిన విలువైన సలహాలు, సూచనలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలను చాలా నిబద్ధతతో తెలుసుకొని వారికి తగిన వైద్య సేవలు అందించడం ద్వారా ఈరోజు కలిచేడి గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ చాలా మంది బాగా రెస్పాండ్ అయ్యి చాలా ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ చూస్తే చాలా మందికి బీపీ, షుగర్ ఉంది, కానీ సరిగా ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు. వాళ్ళు సరిగా ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు, ఇర్రెగ్యులర్గా వేసుకుంటున్నారు. ఏంటంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కొంచెం నాణ్యమైన మందులు తీసుకునేటప్పుడు అంటే బయట చాలా మార్కెట్లో ఏంటంటే 70-80% అంత బాగాలేదు క్వాలిటీ. చూసుకొని కొంచెం మంచి మందులు తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇటువంటి హెల్త్ చెకప్స్ మేము ఫ్యూచర్లో కూడా చాలా కండక్ట్ చేయాలనుకుంటున్నాం. సరౌండింగ్ విలేజెస్ నిర్వహించిన మెడికల్ క్యాంపు కాసా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో జరిగింది. ఆ గ్రామంలో అందరు పేదవాళ్ళు ఉన్నారు అని వాళ్ళు మేము కోరగా వాళ్ళు స్పందించి ఇక్కడికి వచ్చి తక్షణ క్యాంప్ ఏర్పాటు చేసి మంచి డాక్టర్లతో మెరుగైన వైద్యం అందించి మా గ్రామ ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేసినందుకు ఈ ఉచిత వైద్య శిబిరంలో మాజీ సర్పంచ్ సురేష్ బాబు, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ మారు హరికిషన్ రెడ్డి, పలువురు స్పెషలిస్ట్ వైద్యులు, పారా మెడికల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పేద బలిజల ఉన్నతికి తమ సంఘాల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం, చేయూత అందిస్తున్నామని బలిజ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో ఉన్న మద్దిశెట్టి కల్పనకు బలిజ సేవా సంఘం మరియు బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో పిండి మిషన్ను అందజేశారు. పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో ఉంటున్న పేద వితంతు మహిళ మద్దిశెట్టి కల్పనకు బలిజ సేవా సంఘం మరియు బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాయవాది పసుపులేటి భాస్కర్రావు కుమార్తె డాక్టర్ పసుపులేటి శరణ్య, సనిశెట్టి వెంకటేశ్వర్ల జ్ఞాపకార్థం సనిశెట్టి కృష్ణారావుల దాతృత్వంతో 34,000 రూపాయలు విలువ చేసే తడిపిండి మిషన్ను సంఘాల ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి తదితరులు మాట్లాడుతూ, గూడూరు ప్రాంతంలోని పేద బలిజ కులస్తులు తమను సంప్రదిస్తే వారికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు,
అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్న వ్యక్తులకు సంఘాల ద్వారా ఆర్థిక సహాయక సహకారాలు అందిస్తున్నట్లు వారు వివరించారు. కల్పన అనే మహిళకి ఆర్థిక స్వావలంబన కొరకు బలిజ కులస్తులందరం కలిసి 34,000 రూపాయల పిండి మిల్లుని డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డొనేషన్లో ముఖ్యంగా డాక్టర్ శరణ్య ఎంఎస్ అమ్మాయి దుబాయ్లో జాబ్ చేస్తుంది. ప్రముఖ న్యాయవాది పసుపులేటి భాస్కర్రావు గారి పెద్ద కుమార్తె శరణ్య ఇలా బలిజ సంఘం తరఫున పేదరాలికి సహాయం చేయాలా అని మేము అనుకుంటున్నాము. తను కూడా అడగలేదు. అడగకుండానే వాళ్ళు 10,000 రూపాయలని వాళ్ళ తల్లిగారైన శార్వాణి గారి ద్వారా పంపించారు. నిజంగా అమ్మాయికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అడిగితే డొనేషన్లు వచ్చేదే కష్టం ఉన్న రోజుల్లో అడగకుండానే 10,000 రూపాయలని సరైన సహాయం చేశారు. అలాగే 20 సంవత్సరాలుగా బలిజ సంఘానికి ఎంతో సేవ చేసిన సనిశెట్టి వెంకటేశ్వర్లన్న ఆయన చనిపోయినా కూడా ఆయన సేవలు బలిజ సంఘానికి ఉండాలని వాళ్ళ తమ్ముడు కృష్ణారావు 10,000 రూపాయలు డొనేషన్ చేశారు. మిగిలిన 14,000 బలిజ సంఘం వాళ్ళు డొనేట్ చేసి 34,000 రూపాయలు విలువ చేసే మిషన్ తీసిచ్చారు. ఆ డోనర్స్ అందరికీ కూడా మా సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా స్పందించి. ఈ అమ్మాయి పేరు కల్పన, చాలా నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. 2 ఆడపిల్లలు ఈ అమ్మాయికి. తన భర్త చనిపోయినప్పటికీ 5 ఆడపిల్లల్ని చాలా కష్టపడి చాపుతుంది. ఆ అమ్మాయికి జరుగుబాటు కోసం మమ్మల్ని ఆశ్రయించింది. ఏదో ఒక దారి చూపించండి, నాకు ఏదో బ్రతుకు తెరువు కావాలి, చిన్న బొంకు పెట్టుకొని ఉంది, అది సరిగా కూడా జరగడం లేదంట. సరే ఇంకా మేము, అది చాలా పెద్ద అమౌంట్ మాకు, ఇప్పటివరకు మేము అంత అమౌంట్ ఎవరికి కూడా సహాయం చేయలేదు. 34,000 రూపాయలు పెట్టి ఈ తడిపిండి మిషన్ తీసుకోవడం జరిగింది. దీనికి పసుపులేటి శరణ్య గారు, సనిశెట్టి వెంకటేశ్వర్లు గారు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడం జరిగింది. వీళ్ళకి భర్త లేడు, ఈమె 2 పిల్లల్ని, ఆడపిల్లల్ని సాకుతుంది. వాళ్ళకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేస్తుంది. కాకపోతే తనకి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందనే ఉద్దేశంతో మా సంస్థ తరపున ఈ అమ్మాయికి ఈ మిషన్ తీసేయడం జరిగింది. ఇందులో ఈ అమ్మాయి మంచి వృద్ధిలోకి రావాలని వచ్చి ఇంకొకరికి సహాయం చేసే స్థాయిలోకి గూడూరు బలిజ సేవా సంఘం మరియు బలిజ మహిళా సంక్షేమ సంఘం మాకు తగినంతలో వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మంచి మనసు కలిగిన బలిజ కులస్తులు మాకు మంచి విరాళాలను ఇచ్చి మా సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే బలిజ కులస్తులతో పాటు బలిజ కుల పెద్దలు కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో మదనమేటి వెంకటరమణయ్య, న్యాయవాది పసుపులేటి భాస్కర్రావు, పసుపులేటి ప్రసాద్, ఇస్కా సువర్ణలక్ష్మి, సరోజనమ్మ, పసుపులేటి ఉమా, అరుణ, అనంత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై సీఐ కిషోర్ బాబు వ్యవహరించిన తీరు బాగాలేదని, అవమానకరంగా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద అసోసియేషన్ ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురిపై గ్రామీణ సీఐ కిషోర్ బాబు నోరు పారేసుకున్నారని గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పట్టణంలోని గడియారం స్తంభం వద్ద నిరసన చేపట్టారు. సీఐ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని, బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు వినతి పత్రం అందజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. మాకు న్యాయం కావాలంటూ నినదించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ హోరెత్తించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కు చెందిన రఘు, మల్లికార్జునరావు, బాబు మోహన్ దాస్ తదితరులు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిపై సీఐ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని తెలిపారు. అవమానకరంగా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కోట గ్రామంలోని ఆర్టికల్చర్ కాలనీలో ఒక మహిళపై పెట్రోల్ దాడి జరిగితే ఆ మహిళ మన గూడూరు హాస్పిటల్లో చేరడం జరిగింది. దాని మీద టెలికాస్ట్ చేసేదానికి విలేకరులకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ వాయిస్ తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ఆయా సంబంధించిన ఛానల్లో కావచ్చు టెలికాస్ట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఏ గారు అక్కడికి వచ్చి మా పర్మిషన్ లేకుండా మీరు ఏ అసత్యవారు ప్రచారం చేయడం అని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఉండేది ప్రజలకి, ప్రభుత్వానికి వారధులు ఉన్నారు. ఎక్కడ సమస్య జరిగితే
అక్కడ ఉంటుంది. ఆయన చెప్పాల్సిన విషయము అయ్యా మీరేమన్నా చెప్పాలంటే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మా స్టేషన్ రాండి, మా వాయిస్ కూడా తీసుకోమని చెప్తే అది గౌరవంగా ఉంటుంది. ఒక విలేకరుల మీద మీరు క్వాలిఫికేషన్ లేని విలేకరులు, మీరు చదువులేని విలేకరులు, రకరకాల పదాలతో అసభ్యంగా పబ్లిక్ గా మాట్లాడి విలేకరుల్ని అతను అసభ్యకరమైన మాటలతో చాలా బాధ పెట్టారు. ఎంతో మంది ఈ గూడూరులో డిఎస్పీలుగా, సిఐలుగా, ఎస్ఐలుగా పనిచేశారు. ఇప్పుడు కూడా విలేకరులు పోలీసుల మధ్య ఎప్పుడు అవునాభా సంబంధం ఉండేది. ఏ సమాచారం వచ్చినా కూడా పోలీసులు జర్నలిస్టుల మధ్య ఎంతో ఐక్యత కలిసి ఉండేది. కానీ రూరల్ సీఐగా వచ్చిన ఈ కిషోర్ బాబు గారు ఈయన బాధ్యత చెప్పినప్పటి నుంచి విలేకరుల మీద కావచ్చు, ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధ్యుల పట్ల చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తూ హితబోధలు చేయడం చాలా బాధాకరమైన విషయం. మీరు ఏదైనా ఉంటే మీ స్టేషన్ లో మీరు చేసుకోవాలా. విలేకరులు ఎక్కడ గొడవలు బాలా, ఎక్కడ దౌర్జన్యాలు చేయాలా, ఎక్కడ మోసాలు చేయాలా, ఎక్కడ అన్యాయాలు చేయాలా, కేవలం ఒక మహిళ మీద దాడి జరిగితే ఆ దాడి గురించి జనాలు తెలియాలని చెప్పి మీడియా వీళ్ళు తెలియక అక్కడ మొత్తం విచారణ తీసుకుంటా ఉంటే మీరు ఒక బాధ్యత గల సీఐగా ఉండి మీరు ఒక విలేకరుని మీరు 10th క్లాస్ కూడా పాస్ కానీ ఎదవలు ఈ విధంగా మీరు విలేకరు కూడా చేస్తారని చెప్పి మాట్లాడే చాలా దౌర్భాగ్యం. ఇలాంటి సీఐలు వల్ల పోలీసులకి జర్నలిస్టుల మధ్య చాలా గ్యాప్ పెరిగే పరిస్థితి. కావున జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీరు ఇమీడియట్ గా స్పందించి సీఐ గారి ద్వారా మా విలేకరులకి క్షమాపణ చెప్పించడమా లేదా ఆయన్ని గూడూరు నుంచి ట్రాన్స్ఫర్ చేయడమా, సస్పెండ్ చేయడమా అని చెప్పి చేయాలని చెప్పి ఈ రోజు గూడూరు జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. కావున మేము ఒకటే కోరుతున్నాం, సీఏ గారు మీరు అన్న మాటలు నిజం. అందుకే మేము జర్నలిస్ట్ రోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. మీరు మర్యాద వచ్చి విలేకరులకి అయ్యా నేను మాట్లాడింది తప్పు అని చెప్పి క్షమాపణ చెప్తే మేము కూడా సంతోషిస్తాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఒక గూడు నుంచే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రం తీసుకొని పోయి మీతో పోరాటం చేసడానికి సిద్ధంగా అని చెప్పి కోటలో ఒక మహిళపై పెట్రోల్ పోసిన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుడు సతీష్ వార్త ప్లే చేసినందుకు రూరల్ సిఐ కిషోర్ బాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల్ని గొట్టాలు పట్టుకొని వస్తారు, పనికిమాలిన నా కొడుకులు అని మాట్లాడడం చాలా బాధాకరం. అదేవిధంగా గూడూరులో ఎవరు ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇంతవరకు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు, కానీ ఎటువంటి పోలీస్ ఆఫీసరు మీడియా మిత్రుల్ని ఇటువంటి పదాలు వాడి ఈ విధంగా దూషించిన సంఘటన ఇంతవరకు చోటు చేసుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా కిషోర్ బాబు గారు పనికిమాలిన ముండా కొడుకులు అని అనడం మేము చాలా ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తూ మేము అనేది లేకపోతే ప్రభుత్వం చెప్పే ఏ ఒక్క విషయం కూడా ప్రజలకి తెలియకుండా నిస్వార్థంగా ఎటువంటి జీతభత్యాలు లేకుండా మేము పనిచేస్తుంటే మమ్మల్ని కించపరిచి మాట్లాడటము. అంటే మన గూడూరులో ఎప్పుడు కూడా పోలీసులు విలేకరులు చాలా అవినాభావ సంబంధంతో కలిగి ఉండడం, వాళ్ళు కూడా మనం అడిగితే సమాచారం చెప్పడం, ఈ విధంగా పోలీసులు కలిసిమెలిసి ఉన్నటువంటి సంప్రదాయం ఉండింది. నేడు సిఐ గారు ఆ విధంగా విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము విలేకరుల తరఫున ఖండిస్తున్నాం. ఆయన ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో బాలింతలు రోగులకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రొట్టెలు, పండ్లు, నీళ్ల సీసాలు, బిస్కెట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం ఆసుపత్రి డాక్టర్ వెంకట చలపతి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం డాక్టర్ వెంకట చలపతి తదితరులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తిమంజిరి గోపాల్, సభ్యులు రమణయ్య, చెంచయ్య, కోడి శివ, ఆసుపత్రి సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడున్న గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న నిరుపేదలైన బాలింతలు, అలాగే ఇంకా నిరుపేదలైన బెడ్ మీద ఉన్న వారికి ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళ సహాయ సహకారాలతో అరటిపండ్లు, బిస్కెట్, బ్రెడ్, వాటర్ బాటిల్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. వెంకట చలపతి సార్ గారికి మరియు మా కృపా సేవ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ యొక్క బాలింతలకు రకరకాలుగా బాగలేకుండా బెడ్లో ఉన్నటువంటి వారికి ఈ బ్రెడ్, అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెలలో భాగంగానే మన గూడూరు ఏరియాలో ప్రభుత్వ హాస్పిటల్ నందు
బాలింతలకు అలాగే హాస్పిటల్కి వచ్చే నిరుపేదలకు మన ట్రస్ట్ ద్వారా మనం ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే బ్రెడ్, పండ్లు, వాటర్ బాటిల్, బిస్కెట్లు ప్రతి నెల మనం క్రమం తప్పకుండా మా సభ్యులందరూ సంపూర్ణ సహాయ సహకారంతో ప్రతి నెల మనం ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి హాస్పిటల్ స్టాఫ్ కూడా మనకి కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు స్టాఫ్ అందరికి కూడా మనందరి తరఫున గూడూరు మండలంలోని చెన్నూరులో కొలువై ఉన్న శ్రీ కటాలమ్మ అమ్మవారిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. సైదాపురం మండలానికి చెందిన బంధువుల ఆహ్వానం మేరకు ఆయన ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. భక్తులు పొంగళ్లు పొంగించారు. అనంతరం కటాలమ్మ తల్లిని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాయకులు దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో సైదాపురం సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ సైదాపురం మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, నాయకులు రాఘవరెడ్డి, రమణయ్య నాయుడు, విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మనుబోలు గ్రామ దేవత మనుబోలమ్మకు పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించడం ప్రతి ఏటా జరిగే ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా మనుబోలమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామానికి చెందిన ప్రజలందరూ కలిసి సలిపిండి పానకాలు పెట్టి పొంగళ్లు పొంగించారు. గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇరువుగా తరలివచ్చారు. అర్చకులు సర్వేపల్లి ఫణీందర్ శర్మ, గ్రామదేవత మనుబోలమ్మ, నాగారపమ్మకు పంచామృతాలతో అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. గ్రామ దేవతతో పాటు పక్కనే కొలువై ఉన్న గంగా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామివారికి గరుడ సేవ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం గరుడ వాహనంపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దక్షిత్ రెడ్డి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 61కి చేరిన కోవిడ్ కేసులు. పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచనలు ఇస్తున్న వైద్యులు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై చేపట్టే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. గూడూరు పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య. సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో చేయూత అందిస్తాం. గూడూరులోని మాయాబజార్ ప్రాంతానికి చెందిన మహిళకు బలిజ సేవా సంఘం మరియు బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తడిపిండి మిషన్ను అందజేసిన సంఘాల ప్రతినిధులు. మనుబోలమ్మకు పొంగళ్లతో నివేదన. మనుబోలులో కొలువైయున్న గ్రామ దేవత మనుబోలమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా పొంగళ్లు పొంగించి గ్రామం సుభిక్షంగా ఉండాలంటూ మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.